హలో హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలు కుర్మా. మనం బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మసాలా దోశ ఆర్డర్ పెట్టినప్పుడు అందులో లోపట స్టఫింగ్ ఆలు కర్రీ ఆలు కుర్మా ఉంటుంది కదా, సేమ్ అదే టేస్ట్ తోటి పర్ఫెక్ట్గా మనం ఇంట్లోనే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఇలా చేసామనుకో అచ్చం హోటల్ స్టైల్లో అనేది మనకు ఆలు కుర్మా అయితే రెడీ అయిపోతుంది. కొన్ని టిప్స్ ఫాలో అయితే సేమ్ అలాగే టేస్ట్ ఉంటుంది. మనం ప్రెషర్ కుక్కర్లో సగానికి కట్ చేసిన ఆలు ముక్కల్ని మునిగేంత వరకు వాటర్ పోసి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మనం పొట్టు తీసేసిన తర్వాత స్మాచర్ తోటి మరీ మెత్తగా స్మాచ్ చేసుకుండా వీలైనంత వరకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకోవడం వల్లనే మనం తినేటప్పుడు మన పంటికైతే తగులుతూ ఉంటుంది. ఇప్పుడు ఆలు కుర్మలోకి సన్నగా కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి, 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, మినప్పప్పు, హాఫ్ నిమ్మకాయ ఇవన్నీ మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నాస్టిక్ కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు ఆయిల్లో మంచిగా పప్పులు మంచిగా వేయించుకోవాలి. పప్పులు ఎంత మంచిగా వేయిస్తే కుర్మా అనేది అంత టేస్ట్గా ఉంటుంది. ఇలా మంచిగా పప్పులన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, ఆనియన్స్, పసుపు కూడా వేసేసి మరొకసారి కలుపుకోవాలి. ఆలు కుర్మాలోకి ఆనియన్స్ ఎంత ఎక్కువగా వేస్తే కుర్మా అనేది అంత టేస్ట్గా ఉంటుంది. ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసి మరొకసారి కలుపుకొని లాస్ట్ ఫైనల్లో కరివేపాకు కూడా వేసి ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇవన్నీ బాగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు లాస్ట్ ఫైనల్లో ఉడికించిన ఆలు ముక్కలు కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. మనం ఇలా కలపడంలోనే ముక్కలన్నీ మెత్తబడిపోతాయి కాబట్టి స్మాచర్ తోటి ఎక్కువగా స్మాచ్ చేయొద్దు. మెత్తగా అయిపోయిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసేసి మరొకసారి అయితే కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత హాఫ్ నిమ్మకాయని గింజలు లేకుండా రసాన్ని తీసేసి ఇందులో పోసేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5 మినిట్ వరకు కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా మసాలా దోశ స్టఫింగ్ ఆలు కుర్మా రెడీ. మనం హోటల్ స్టైల్లో ఇంట్లోనే ఈ విధంగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ఒకసారి ఈ విధంగా తప్పక ట్రై చేయండి. పప్పులు అనేటివి బాగా మంచిగా వేయించాలి. లెమన్ ఎక్కువగా పిండితే కుర్మా అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి తప్పక ట్రై చేయండి. ఈ విధంగా ట్రై చేసిన తర్వాత మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.